మన సింగరేణి కాలనీస్ RG3 ఏరియా కమ్యూనికేషన్ సెల్ ద్వారా దీర్ఘాయుష్మాన్ భవ అనే చిత్రం టెలిఫిలిం నిర్మించబడుతోంది. ఇందులో ముఖ్యంగా 2 అంశాలు ఉన్నాయి. ఒకటి సేఫ్టీ కాన్షియస్నెస్ అవేర్నెస్ మరియు అవయవ దానం యొక్క ఆవశ్యకత. ఈ 2 కాన్సెప్ట్స్ కూడా ఇందులో ముఖ్యంగా చిత్రీకరించబడుతున్నాయి. సో వీటిని మనం దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా చైతన్యవంతులు అవ్వాలని కోరుతున్నాను. ఇదే విధంగా RG3 కమ్యూనికేషన్ సెల్ వాళ్ళు ఇంతకుముందు 2 చిత్రాలు తీశారు, టెలిఫిల్మ్ తీశారు. అందులో ఒకటి ఖాందాన్ మరియు రెండోది మార్గదర్శి. ఈ 2 కూడా మనందరికీ తెలుసు, చాలా ప్రశంసలు పొందాయి. అందులో మనకి ఒకటి అవార్డు కూడా వచ్చింది. సో దీనికి ఈ టెలిఫిల్మ్ యూనిట్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈ టెలిఫిల్మ్ కూడా డెఫినెట్గా సక్సెస్ అవుతుందని మరియు అందరి ప్రశంసలు పొందుతుందని నేను ఆకాంక్షిస్తున్నాను, కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఏమండి, రోజులు చాలా నెమ్మదిగా గడుస్తున్నాయి కదా. రోజులో 24 గంటలున్నాయి. ఆ 24 గంటలో 12 గంటలుంటే ఎంత బాగుంటుందో. ఇంకా 20 రోజులున్నాయి. ఈ 20 రోజుల్లో 20 రాత్రులు 20 పగళ్ళు ఉన్నాయి. అమ్మో, నా వల్ల కాదండి. ఏంటి శాంతి అలాగంటావు? 2 సంవత్సరాలు ఆగిందనివి 20 రోజులు ఆగలేవా? నన్ను మాత్రం ఇలాగే అనండి. మీరు మాత్రం సెల్ ఫోన్లో ఉన్న క్యాలెండర్లో రోజులు లెక్క పెట్టుకుంటూ ఉండండి. నన్నేం చేయమంటావే? పైకి చెప్పరు గాని నాకన్నా మీకే ఎక్కువ తొందరగా ఉంది. నేనేం చేశానే? అయినా నేను వద్దంటున్నా వాడు లండన్లో చదువుకుంటాను అనగానే అనుకుంటూ పంపించారు. అక్కడికేదో నాకు ప్రేమ లేనట్టు. అయినా మన దేశంలో కాలేజీలు ఏమైనా కరువయ్యాయే ఏంటి అంత దూరం పంపకపోతే? అదేంటి శాంతి, నాకు మాత్రం వాడిని విడిచిపెట్టి ఉండాలని ఉందా? వాడు లేని ఈ 2 సంవత్సరాలు నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? ఏమండి, నేను అంటూనే ఉన్నాను కదా మీరు పైకి కనపడరని. ఏమండి, వాడు లేని రోజు రోజుకొక యుగంలా ఉందండి. ఇంకెన్ని రోజులు శాంతి? 20 రోజుల్లో వస్తున్నాడు కదా. వాడు మళ్ళా వెళ్తానన్నా కూడా నేను అస్సలు పంపను. సరేనా? ఇప్పుడు బీరాలు పోతారు కానీ పుత్రరత్నం ఏదడిగినా మంచు ముక్కలా కరిగిపోతారు. ఒక్కగానొక్క కొడుకు. అక్కడ ఏం తింటున్నాడో ఎలా ఉంటున్నాడో. పండగలు వచ్చినప్పుడు నా బిడ్డకి దగ్గరుండి ఇష్టమైనవన్నీ తినిపించాలని తల్లిగా నా మనసు ఎలా తప్పించిపోతుందో. సర్లే, నిద్ర వస్తుంది, పడుకుందాం పద. అమ్మా, పని అయిపోయిందమ్మా, వెళ్ళొస్తానమ్మా. ఒక్క నిమిషం ఉండు. పద్మా, ఇంటికి వెళ్దాం పదమ్మా. బాయ్. అమ్మా అమ్మా, పద్దు నాతోనే చదువుతుంది కదా? అవునానా? మరి వాళ్ళ అమ్మ మన ఇంట్లో ఎందుకు పని చేస్తుంది? మరి మీ నాన్నలాగా పద్మ వాళ్ళ నాన్నకి కంపెనీలో పని లేదు కదా, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. అవి సరిపోవు కదా, అందుకే వాళ్ళమ్మ కొన్ని నెలల్లో పని చేసుకుని డబ్బులు సంపాదిస్తుందన్నా. ఓహో అలాగా. సరేనన్నా, నువ్వు వెళ్ళి చదువుకో. సందీప్, బజార్కి వెళ్దామా? నాన్న, దీపావళికి నాకేం కొని పెడతారు? అదేంట్రా కొత్తగా అడుగుతున్నావు? ప్రతి సంవత్సరం కొత్త బట్టలు కొని పెడుతున్నాను కదా, ఈసారి కొని పెడతాను. మరి టపాసులు కొని పెట్టరా? వెళ్దాం పదండి. ఓర్ని, అదా నీ గోల? పోయినసారి 4000 రూపాయలు పెట్టి కొని పెట్టానా, ఈసారి 6000 పెట్టి కొనిస్తాను. అవేమొద్దు, డబ్బులు ఇవ్వండి చాలు. డబ్బులా? తీసుకోమ్మా. మా మంచి నాన్న. అదేంటండి వాడికి అంత డబ్బు ఇచ్చి పంపిస్తున్నారు?
ఫోన్లేవే, ఆడు పెద్దోడవుతున్నాడు కదా, ఆడేదో కొనుక్కుంటానికి సరదా పడుతున్నాడు కదా, కొనుక్కొని. హ్మ్, ఏమోనండి, మీ తండ్రి కొడుకుల గోల అస్సలు అర్థం కావట్లేదు. ఛా! ఏంటంతా నిశ్శబ్దంగా ఉన్నారు? బయటంతా టపాకాయలు మోత, మన ఇంట్లో టపాకాయలు అయిపోయినాయా ఏంటి? టపాసులా నా శార్థమా? నీ కొడుకునే అడుగు. ఏమ్మా, ఏం జరిగింది? నాన్న, మరేమో మన ఇంట్లో పనిచేసే రాధమ్మ కూతురు పద్మని స్కూల్ మాన్పించింది. దానికి దీనికి ఏం సంబంధం నాన్న? పద్మకేమో చదువుకోవడం చాలా ఇష్టం. మ్మ్. అన్ని సబ్జెక్టుల్లో ఫస్ట్ వస్తుంది నాన్న. మ్మ్. వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఫీజు కట్టలేక స్కూల్ కు పంపిస్తలేరు. ఆ. మీరిచ్చిన డబ్బులతో ఫీజు కట్టాను నాన్న. ఆహా, అలాగా. అవును నాన్న. చూసావా వీడి సంఘసేవ. ఒకసారి నేను కాశీకి వెళ్ళి వస్తుంటే వీడి కోసం అని క్రికెట్ బ్యాట్ పట్టుకొని వచ్చాను. దాన్ని వాడెవడో బాగా ఆడుతున్నాడని వాడికి దానం చేశాడు. ఇలా అన్ని దానం చేస్తూ పోతూ ఉంటే ఇక మనకి మిగిలేది చెప్పే. హ! నాన్న, పండుగలు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి కదా, పద్మ చదువు ఆగిపోతే ఎట్లా అని అలా చేశాను నాన్న. శభాష్ నాన్న, శభాష్. చూసావా శాంతి, మన జీవితంలో ఏ పండగ నాడైనా ఎంత సంతోషంగా ఉందా మన మనసులో? కానీ మన జీవితంలో ఈ రోజే నిజమైన పండగ అనిపిస్తోంది శాంతి, నిజమైన పండగ అనిపిస్తోంది. అవునండి, నాకు అలాగే అనిపిస్తుంది. లక్షల కోట్ల డబ్బున్నా కాకికి ఎంగిలి మెతుకులు వేయరు కొందరు. వీడు చూడు, వీడెంత, వీడి వయసు ఎంత, వీడెంత మంచి పని చేశాడు. మ్మ్. చాలండి సంబరం. పిల్లాడిని ఎక్కువగా పొగిడితే క్షణం అంటారు. అన్నా నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న. నమస్తే నమస్తే, శేఖర్ అన్న. బాగున్నావా? నమస్తే అన్న. నమస్తే. అలాగేనా కూర్చో అన్న. ఆ, అన్నా అంతా ఓకేనా? అంతా ఓకే అన్న. నా కొడుకు ఫారెన్ నుంచి వస్తున్నాడంట కదా. అవునన్నా, ఇంకో 20 రోజుల తర్వాత వస్తాడు. అన్నా, మరి హైదరాబాద్ పోతున్నావా లేదా? అబ్బో, పోకుంటే ఇంటికాడ ఊరుకుంటుందా? అదంతా వాళ్ళ ప్రేమ అన్న. ఏది ఏమైనా ఇవాళ నా కొడుకు అట్టా ఉన్నాడంటే అంతా సదానందం అన్నదయ్యా. ఏం శేఖర్, ఏం మాట్లాడుతున్నావు? నేనేం చేసినా? ఏం చేసినావంటావేంటి సదానందం? నాకు మా వాడికి యాక్సిడెంట్ జరిగినప్పుడు హాస్పిటల్కి తీసుకుపోయింది నువ్వే కదా. మా వాడికి తల పగిలి రక్తం పోతే రక్తం ఇచ్చి కాపాడింది నువ్వే కదా. అన్నా, అదేమన్నా పెద్ద విషయమా? సమయానికి నేను అక్కడ ఉన్నా కాబట్టి నాకు దోషిని నేను చేసిన. ఏది ఏమైనా సదానందం, ఇవాళ మా వాడు ఈ స్థాయిలో ఉన్నాడంటే అంతా నీ దయే. శేఖర్ అన్న, సదన్నకి ఇదంతా మామూలు అయిపోయింది. ఎప్పుడెవరికి ఏ కష్టం వచ్చినా సదన్న హాజరు. అంతేకాదన్నా, సదన్న ఇలాంటి విషయాల్లో ఆదుకోవడానికి ఒక సేవా సంస్థనే ప్రారంభించిండు. ఆ సేవా సంస్థ స్థాపించినప్పుడు ఒక్కడే, కానీ తర్వాత అందరికి తెలిసిన తర్వాత అందులో 500 మంది సభ్యులయ్యారు. ఆ సంస్థలో మేమందరం సభ్యులమే. శేఖర్ అన్న, మనము 2000 మందికి రక్తదానం చేసి ఉంటాము. అంతేకాదు 25 మంది చేత కళ్ళదానం చేయించి 50 మందికి కూడా చూపు తెప్పించాము. సదానందం, ఎంత గొప్ప విషయం. ఈ రోజు నుండి నేను కూడా మీ సేవా సంస్థలో సభ్యుడిగా చేరతాను. తప్పకుండా శేఖర్. మరి మనం ఏమేమి సేవా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందన్నా? శేఖర్, ఏమీ లేదు. ట్రీట్మెంట్ కన్నా నివారణే ముఖ్యం. ప్రమాదాలు జరిగి బాధపడడం కంటే ప్రమాదాలు జరగకుండా నివారించడమే ముఖ్యం. అవును, ఈ విషయాన్ని మన సింగరేణి సంస్థ కూడా ఒక స్లోగన్గా చెప్తోంది. భద్రత అనేది గనిలోనే కాదు, పనిలోనే కాదు, మన మదిలోనే ఉండాలనేదే మన నినాదం.
శేఖర్, మనం రక్షణ పద్ధతులను పాటించకపోవడం వల్లనే కొన్ని ప్రమాదాలకు గురవుతున్నాం. కానీ అవును శేఖర్, నీకు నీ కొడుకు యాక్సిడెంట్ అయినప్పుడు నీ కొడుకు తలకు దెబ్బ తగిలింది కదా, మరి నీకెందుకు తగలేదు? అప్పుడు నేను తలకి హెల్మెట్ పెట్టుకున్నా, అందుకనే దెబ్బ తాకలేదు. చూసావా, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వలన మనం ప్రమాదాలను నివారించవచ్చు. ఇలాంటి వ్యక్తిగత రక్షణ విషయాల పట్ల మన కార్మికులను చైతన్యవంతం చేయాలి. తప్పకుండా నేను కూడా ఈ రోజు నుండి మీ సంస్థలో చేరి తోటి కార్మికులను రక్షణ విషయాల పట్ల చైతన్యవంతులు చేస్తాను. అవును, మనమందరం ఈ రోజు నుండే రక్షణ సూత్రాలు పాటిద్దాం. రక్షణే ప్రథమం, రక్షణే ఎల్లప్పుడూ, రక్షణే చివరి వరకు. అన్నా, వెళ్దాం పద. పదాన్న. ఒరేయ్ శేఖర్, ఏంటన్నా? సందీప్ ఎప్పుడు వస్తున్నాడు రా? 20 రోజుల తర్వాత వస్తున్నాను నాన్న. 20 రోజుల తర్వాత? మావయ్య గారు టీ తీసుకోండి. మీరు కూడా తీసుకోండి. ఏమండి, రాత్రంతా నిద్రపోయినట్లేరే? అబ్బే అదేం లేదు, బానే పడుకున్నానే. ఒరే శేఖర్, ఏంటన్నా? నేనే అడుగుదాం అనుకున్నాను, నీ కళ్ళేంట్రా అలా ఎర్రగా ఉన్నాయి? అసలు ఏం జరిగిందిరా? అబ్బే ఏం లేదు నాన్న, ఫస్ట్ షిఫ్ట్ డ్యూటీ పోయొచ్చా కదా, అందుకు. ఏంటి, డ్యూటీకి పోయొస్తేనే కళ్ళు ఎర్రబడతాయా? నాకు తెలుసులేండి, రాత్రంతా పక్క మీద అటు ఇటు దొర్లుతూ మీరు పడుకోలేదన్నదే నేను గమనించాను. ఏం జరిగిందిరా అంటే మీరు మాట్లాడుకుంటున్నారేంట్రా? అదేం లేదు మావయ్య, సందీప్ 20 రోజుల్లో లండన్ నుంచి తిరిగి వస్తున్నాడు కదా, అందుకని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వారిని ఓస్, ఇంతేనా? నేను ఇంకేదో అనుకున్నాను. వస్తున్నాడు కదరా, తొందర ఎందుకు? చాలేవే నీ వెటకారం, దా కూర్చో. ఇదిగో ఈ న్యూస్ చూడు. అదేదో మీరే చదివి వినిపించి పుణ్యం కట్టుకోండి. శాంతి, మన దేశంలో, మన రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి కళ్ళు, లివర్, గుండె, కిడ్నీస్ లాంటి అవయవాలు అవసరం ఉన్నాయంట. అవునా? సగం జీవితం అనుభవించిన వారికంటే అసలు జీవితంలోని మాధుర్యాన్ని చవి చూడని పసికందులకు, యువకులకే వాటి అవసరం ఎక్కువగా ఉంటుంది. చాలామందికి ఈ అవయవదానంపై అవగాహన లేకపోవటం వల్ల ఎవరూ అవయవదానానికి ముందుకు రావట్లేదు. అవయవదానంపై అవగాహన వచ్చి ఎందరో దాతలు ముందుకు వస్తే మనం ఎన్నో జీవితాల్లో వెలుగు నింపవచ్చు శాంతి. అందుకే ఈ అవయవదానంపై అవగాహన అవసరం. అవయవదానం అంటే మనం చనిపోయిన తర్వాత మనలో పనికొచ్చే అవయవాల్ని తీసి ఇతరులకు అమరుస్తారు. ఇలా మనం చనిపోయినా కూడా 10 మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. చాలండి మీ అశుభ మాటలు. అవయవదానం అంటే అవయవదానం. సంఘ సేవ చేయటంలో మీది వాడికి వచ్చిందో వాడిది మీకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు బాబు. సర్లే శాంతి, నీకో విషయం చెప్దామని నేను మర్చిపోయా. ఏంటండి అది? మనవాడు లండన్లో ఏదో రెస్టారెంట్లో షాపింగ్ మాల్లో పనిచేస్తున్నాడంట. అదేంటండి, వాడికంత కర్మేంటండి? మీరు వాడికి అవసరమైన డబ్బు పంపించట్లేదా? శాంతి, వాడు లండన్ పోకముందు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందండి? నానా, ఏమ్మా, రా కూర్చో. ఏం సంగతమ్మా? నానా నాది బీటెక్ అయిపోయింది కదా, నేను మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నాను. సంతోషం నాన్న, నీ మాటను ఎప్పుడన్నా కాదన్నానా? మరెక్కడ చేస్తావు? ముంబయా, చెన్నయ్యా, ఢిల్లీనా? నీ ఇష్టం, నువ్వు ఎక్కడైనా చేయనానా? అది కాదు నానా, నేను లండన్లో ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి, విదేశాల్లోనా? అంత దూరం ఎందుకమ్మా? మన దేశంలో చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా. అంత దూరం అంటే మీ అమ్మ ఒప్పుకుంటుందో లేదో? ఎలాగైనా అమ్మని మీరే ఒప్పించాలి నానా. విదేశాల్లో అయితే పార్ట్ టైం జాబ్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు. ఏంటి,
డబ్బులు సంపాదించటమా? నీకంత కర్మేం పట్టిందిరా? నీ తాత ముత్తాతల ఆస్తి ఉంది నీకు. నేను కూడా సింగరేణిలో పనిచేస్తూ నెలకి 50,000 రూపాయలు సంపాదిస్తున్నా. నీకు డబ్బు సంపాదించే కర్మేం పట్టింది? నానా, విదేశాల్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ బాగా డబ్బు సంపాదించి అనాథ పిల్లల్ని చదివిద్దాం అనుకుంటున్నాను నాన్న. ఇంత మంచి పని చేయాలంటే విదేశాలకే పోవాలా నాన్న? నువ్వు మాకొక్కడివే. మీ అమ్మ వాళ్ళ అమ్మా నాన్నలకు ఒక్కతే. నేను మా అమ్మా నాన్నలకు ఒక్కడనే. మా 2 కుటుంబాల ఆస్తి అంతా నీదే కదమ్మా. నీ ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టుకోవచ్చు కదా. లేదు నాన్న, అదంతా మీది. మీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి నేనెలా ఖర్చు చేస్తా? నేను ఇతరుల కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసా నేను సంపాదించిందయ్యే ఉండాలనేది నా కోరిక నాన్న. విదేశాల్లో అయితే డబ్బు ఎక్కువ సంపాదించవచ్చు నాన్న. ప్లీజ్ ప్లీజ్, ఎలాగైనా అమ్మని తాతని మీరే ఒప్పించాలి నాన్న. మా మంచి నాన్న కదూ. ఓకేలేమ్మా, నేను చూసుకుంటాలే. ఓకే నాన్న, థ్యాంక్ యూ. వాడు అడగడం, మీరు ఒప్పుకుని వాడిని పంపించటం బాగుందండి, బాగుంది. అది కాదే, వాడికొచ్చిన జీతాన్ని 4 అనాథ పిల్లల చదువుకు పంపిస్తున్నాడంట. ఈ విషయం వాడి స్నేహితుడు చెప్తే తెలిసింది. అదేంట్రా అంటే, నీ డబ్బు దానం చేసే హక్కు నాకెక్కడుంది నాన్న అంటాడు. మీరెన్నైనా చెప్పండి, వాడు రెస్టారెంట్లో షాపింగ్ మాల్లో పనిచేయటం నాకు అస్సలు ఇష్టం లేదు. మాయకి తెలిస్తే ఏమైనా ఉందా? ఆయన అసలే చాదస్తపు మనిషి. చూడు శాంతి, తాగి తందనాలాడి తల్లిదండ్రుల పరువుని బజారుకీడుస్తున్న ఎంతో మంది పిల్లల్ని చూస్తున్నాం గాని, అయితే మన సందీప్ లాంటి వాళ్ళు ఎందరుంటారు చెప్పు? శాంతి, మనం ఆచారాలు వ్యవహారాలని సమాజానికి ఏం చేయలేకపోయాం. కనీసం వాడినైనా మనిషిగా బాధ్యతల్ని నిర్వహించనిద్దాం, సరేనా? ఫోన్ వస్తుందండి. హలో, ఎవరు? ఎప్పుడు జరిగింది? సరే సరే సరే, ఓకే. ఏంటండి, ఏం జరిగింది? ఫోన్ చేసింది ఎవరు? ఏం జరిగిందంటే చెప్పరేంటండి? మరేం లేదు శాంతి, నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ జరిగిందట. నేను వెంటనే హైదరాబాద్ పోవాలి. ఇంత సడన్ గానా? అయినా హైదరాబాద్లో నాకు తెలియకుండా ఫ్రెండ్స్ ఎవరండి? అబ్బా, నన్ను ప్రశ్నలతో చంపకే. వాడు నా ప్రాణ స్నేహితుడు. ప్రాణ స్నేహితులా? నాకు తెలియని వారెవరు? చూడు శాంతి, వాడు ప్రాణమే కాదు, అంతకంటే ఎక్కువ. నేను అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వు వెంటనే బట్టలు సదురు. సర్లేండి. నమస్కారం. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. సదానందం, ఏంది ఇంకా ఇంటికి వెళ్ళలేదా? సార్, మా సేవా సంస్థ కార్యక్రమం కోసం సెకండ్ షిఫ్ట్ కార్మికులకు తెలియజేయాలని ఆగినాం సార్. ఓకే, వెరీ గుడ్. నేనే నిన్ను పిలుద్దాం అనుకున్నా సదానందం. ఎందుకు సార్? మీరు రక్షణ గురించి చెప్పడం వలన మన మైండ్లో పూర్తిగా యాక్సిడెంట్లు తక్కువయ్యాయి. దీనికి మీ అందరినీ అభినందించాల్సిందే. సార్, మన కార్మికులు చాలా మంచివారు సార్. ఏం చెప్పినా కూడా అర్థం చేసుకుంటారు సార్. మన సంస్థ కష్టాల్లో ఉన్నప్పుడు మన సంస్థని కాపాడుకోవాలంటే కార్మికులు కష్టపడి సంస్థను కాపాడుకున్నారు సార్. సార్, ఇంత మంచి కార్మికులను రక్షణ పట్ల చైతన్యవంతులను చేయడం కష్టమేం కాదు సార్. నిజమే రాజేష్, కార్మికులకు రక్షణ పట్ల అవగాహన కల్పించడానికి ఉన్న అవకాశాలని మనం వినియోగించుకుందాం. సార్, 4 కార్మికులు ఎక్కడ ఉంటే అక్కడ రక్షణ పట్ల పూర్తి అవగాహన కల్పిస్తున్నాం సార్. మీరు కూడా సూపర్వైజర్లకు చెప్పండి సార్. కన్వీనియన్స్ వ్యాన్లో వెళ్ళేటప్పుడు కార్మికులకు రక్షణ పట్ల అవగాహన కల్పించే విషయాలను చెప్పండి సార్. సార్, ఎంవిటిసిలో రక్షణ అవగాహన కార్యక్రమాలు చెప్తూనే మన సంస్థ స్థితిగతులను కూడా కార్మికులకు తెలియపరచండి సార్. మీరు స్టేజ్ ప్లేలలో కాకుండా కూడా ఇతర సమయాలలో కార్మికులను చైతన్యపరచడం అభినందించదగ్గ విషయం. సార్, సంస్థలో మేము పనిచేస్తూ అభివృద్ధి చెందాము. సంస్థను కాపాడుకోవడం మా బాధ్యత, మా కర్తవ్యం కూడా సార్. వెరీ గుడ్. అందరూ మీలాగా ఆలోచించి పనిచేస్తే సంస్థను ప్రమాదరహిత సంస్థగా తీర్చిదిద్దవచ్చు. సార్, చంద్రశేఖర్ అన్న ఫోన్ చేస్తుండే, ఒక్క నిమిషం సార్. ఓకే ఓకే. సదానందం అన్నా? హలో శేఖర్ అన్న. ఎక్కడున్నారన్నా? అన్న, ఇంకా మైనవిన్నే ఉన్నా. అన్నా, మనం అర్జెంటుగా హైదరాబాద్ పోవాలన్నా. ఇప్పుడా? అవునన్నా. సరే అన్న, ఇంటికి రా, నేను కూడా బయలుదేరుతున్నా. వస్తా అన్నా. సరే అన్నా.
సరే సరే బయలుదేరుతున్నా, తయారైపోదాం. సార్, శేఖర్ అన్న అర్జెంట్గా హైదరాబాద్ పోదామంటుంది సార్. ఏమైంది సదానందం? నాకేం చెప్పలేదు సార్. నమస్తే, రండి వెళ్దాం. పద. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. మా నమస్కారం. ఫ్రెండ్ సందీప్ వాళ్ళ ఫాదర్ సార్, చంద్రశేఖర్ గారు. ఓహో, సందీప్ ఫాదర్ మీరేనా? డాక్టర్ ప్లీజ్ డాక్టర్, డాక్టర్ ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. ఓకే ఓకే, మా వాడిని నా ప్రయత్నం నేను బతికించండి డాక్టర్. చేశాను. వాడు లేకపోతే బాధపడకండి. ఉండలేను డాక్టర్. ఓకే, మీ కాళ్ళు మేము పట్టుకుంటాను చేయవలసిన డాక్టర్. ప్రయత్నాలన్నీ చేశాము. రక్షించండి డాక్టర్ మా వాడిని. చూడండి చంద్రశేఖర్ గారు, డబ్బు ప్రాణాన్ని నిలబెట్టగలిగితే ఈ లోకంలో చావులే ఉండవండి. మన దగ్గర కోట్ల రూపాయలున్నా అవి ఊపిరినివ్వలేవు. మీకు విషయం చెప్తాను, మీరు మనోధైర్యంతో వినండి. మీ అబ్బాయి తలకు చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఒక డాక్టర్గా నా వంతు ప్రయత్నం నేను చేశాను. మీ అబ్బాయిని లండన్లో పేరు ప్రతిష్టలు గడించిన న్యూరాలజిస్టు కూడా చూపించాము. ఏ డాక్టర్ అయినా ప్రాణాల్ని కాపాడాలనే చూస్తాడు. నా వంతు విధిగా నేను ప్రయత్నం చేశాను. ఇక ఆ పైవాడి దయ. ధైర్యంగా ఉండండి. భగవంతుడా, చూడండి, మీరేం నా అధైర్యపడకండి. కొడుకుని కాపాడు తండ్రి. ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. శేఖర్ అన్న, ధైర్యంగా ఉండు. ఏం ధైర్యంగా ఉండమంటావన్నా? ఇంటికి పోయి అప్పించి దానికి ఏం చెప్పమంటావన్నా? నేనేం చెప్పాలన్నా? అంకుల్ ఏడవకండి, ఏడవకండి అంకుల్. ఏంటమ్మా ఇది? సన్నీ మీకు ఈ లెటర్ ఇమ్మని చెప్పాడు అంకుల్. ఒరే సందీపు, ఇక్కడ రా. తాతయ్య వస్తున్నా. ఏంటి తాతయ్య? ఎక్కడి నుండో అయ్యగారు రాక. ఏం లేదు తాతయ్య, మన క్లబ్లో సదస్సు నిర్వహిస్తుంటే అక్కడికి వెళ్ళొస్తున్నాను. ఏమిటో విశేషం? అవయవదాన అవగాహన సదస్సుకు వెళ్ళొస్తున్నాను తాతయ్య. మీకు తెలుసా నానా? నానా, మన భారతదేశ జనాభా 121 కోట్లు. రోజు దేశంలో పుట్టేవారు 86,853. రోజు దేశంలో చనిపోయే వారి సంఖ్య 62,389. భారతదేశంలో మొత్తం కళ్ళు లేని వారి సంఖ్య 6,82,497. అలాగా? అవునానా? ఇలా మన దేశంలో చనిపోయే ప్రతి ఒక్కళ్ళు తమ కళ్ళను దానం చేసినట్లయితే 11 రోజుల్లో మొత్తం మన భారతదేశంలో కళ్ళు లేని వాళ్ళు ఎవరు ఉండరు నానా. ఏమిట్రా వీడు? బొమ్మ తీసి నువ్వు గాని ఇస్తానన్నావా ఏమిటి? ఇస్తే తప్పేంటి తాతయ్య? ఈ మధ్య వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం కూడా తన అవయవాలను దానం చేస్తానని ముందుకొచ్చారు తెలుసా? నాకు యాక్సిడెంట్ అయినప్పుడు సదానందం అంకుల్ రక్తదానం చేయడం వల్లనే కదా నాకు ప్రమాదం తప్పింది. మనం చనిపోయాక కూడా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపే గొప్ప అవకాశమే ఈ అవయవదానం తాతయ్య. అవకాశమా నీ శార్థమా? ఇలా అర్ధవయవాలతో పోతే ఆత్మలు శాంతించవు. ఇలా చచ్చిన వారు నరకానికి పోతారు. స్వర్గప్రాప్తి ఉండదు తెలుసా? మనం చనిపోయాక ఏమవుతామో ఎవరికి తెలుసు? ఈ స్వర్గ నరకాలంటావా? ఉత్త మాటలు, మూఢనమ్మకాలు. మూఢనమ్మకాలట. ఒరేయ్ చంద్రశేఖరం, చూసావా వీడి వితండవాదం? ఒట్టి మాటలు, మూఢనమ్మకాలట. ఒరేయ్, ఇటువంటి వాటిని నేను అస్సలు ప్రోత్సహించను. గొప్ప సంఘ సంస్కర్త బయలుదేరాడండి. నేను చెప్తాలే నాన్న. రే సందీప్, 4 రోజులైతే పోయేవాడివి, నీకెందుకురా ఇవన్నీ? లేదు నాన్న,
మనకెందుకులే ఇవన్నీ అని అందరూ అనుకోవడం వల్లనే మనం ఏమీ చేయలేకపోతున్నాం నాన్న. కానీ కానీ ఏదో ఒకటి చేయాలి నాన్న. ఏం చేస్తావురా? నేను చూస్తే సాధారణ సింగరేణి కార్మికుణ్ణి. సాధారణ కార్మికుడని అనుకుంటే ఎట్లా నాన్న? ఎవరో ఏదో చేస్తారని చూడడం కాదు, మీరు కూడా ముందుకు రావాలి నాన్న. నేనేం చేయగలనురా? ఎందుకు చేయలేరు నాన్న? సదాశయ ఫౌండేషన్ స్థాపించింది మీ కార్మికుడు కాదా? ఆ ఫౌండేషన్ ద్వారా చాలా మంది కళ్ళు వచ్చాయి, మీకు తెలుసా? అవునవును నానా, ఒక్కరు ప్రయత్నిస్తేనే ఇంత మంచి జరిగింది. అదే మన సింగరేణిలోని 68,000 మంది కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు అవయవదానం చేస్తే ఇంకా ఎంత మంచి జరగాలి నానా? అవును నాన్న, నువ్వు చెప్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది. అంతేకాదు నానా, మన సింగరేణి సంస్థ, సదాశయ ఫౌండేషన్, శ్రీధర్మశాస్త్ర, మనోచైతన్య లాంటి సంస్థలను ప్రోత్సహిస్తూ ఆర్థికంగా సహాయం చేస్తుంది తెలుసా? అవునవును తెలుసు. సంస్థే ఇంత చేస్తుంటే మీలాంటి వాళ్ళు కూడా ముందుకు రావాలి నానా. నాకెందుకులే, నాతో ఏమవుతుంది అనుకోవద్దు. కాబట్టి మీలాంటి వాళ్ళందరూ కూడా ముందడుగు వేయాలి నానా. తప్పకుండా సందీప్, నాకు కూడా సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఉండేది. కానీ నాతో ఏమవుతుంది అనుకునేవాణ్ణి. కానీ నీ స్ఫూర్తితో ఏదో ఒకటి చేస్తా, తప్పకుండా ఏదో ఒకటి చేస్తా. సాధారణం అన్న, డాక్టర్ చెప్పింది నిజం. మన దగ్గర కోట్ల సంపద ఉన్నా, 1000 మంది డాక్టర్లున్నా మనం ప్రాణాలు కాపాడలేమన్నా. మన దగ్గరున్న సంపద, ప్రాణాలు శాశ్వతం కావు. మనం చేసే మంచే శాశ్వతం. వాడెప్పుడు ఏదో చేయాలంటుండేవాడు. ఇది చూడన్నా, తను చనిపోతూ కూడా 10 మందికి సాయం చేసి అవయవదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలవాలన్నది వాడి కోరికన్నా, వాడి కోరిక. శేఖర్, శేఖర్ అన్న, ఊరుకోండి, ఏడోకన్నా. ఎప్పుడు ఎవరికి ఏదో చేద్దాం అనుకునేవాడు. వాడి చివరి కోరిక ఎందుకు కాదు నాలా? వాడి ఇష్ట ప్రకారమే చేయండి, వాడి ఇష్ట ప్రకారమే చేయండి. ఒరే సందీప్, ఎంత పని చేసావురా! కనీసం నీ ఫోటోకి దండ కూడా వేయకుండా ఎలారా? ఇప్పుడు నన్నేం చేయమంటావురా? మీ అమ్మకు, మీ తాతయ్యకు ఏమని సమాధానం చెప్పమంటావురా? ఎక్కడికి పోయాడు ఈ మనిషి? తెల్లారితే హైదరాబాద్ వెళ్ళాలి, ఇంకా నిద్రపోలేదా? ఏంటి అర్ధరాత్రి పూట అబ్బాయి రూమ్లో ఏం చేస్తున్నారు ఈయన? ఏమండి, ఏమండి, ఏంటి శాంతి? ఈ అర్ధరాత్రి పూట అబ్బాయి రూమ్లో ఏం చేస్తున్నారండి? అబ్బే ఏం లేదు శాంతి, రేపు అబ్బాయి వస్తున్నాడు కదా, రూమ్ శుభ్రం చేస్తున్నా. మీరు అర్ధరాత్రి పూట రూమ్ శుభ్రం చేస్తున్నారా? ఎందుకండి అబద్ధం ఆడతారు? నిన్న పొద్దునే కదా అన్నీ శుభ్రం చేసి కడిగి పెట్టాను. ఈ అర్ధరాత్రి పూట మీరు శుభ్రం చేస్తున్నారా? అబ్బే అదే, శుభ్రంగా ఉందో లేదో చూస్తున్నా శాంతి. ఏమండి, నేను ఒక మాట అడుగునా? ఏంటి శాంతి అది? మీరు మొన్న హైదరాబాద్ వెళ్ళొచ్చిన కాడి నుంచి ఏదో పోగొట్టుకున్నవాడిలా చాలా బాధగా ఉంటున్నారు. ఏం జరిగిందండి? ఏం లేదు శాంతి, అదంతా నీ ఊహ. నాకు చెప్పకూడదైతే చెప్పకండి, అంతేగాని ఊహ అని మాత్రం అబద్ధం చెప్పకండి. సర్లేవే, రాత్రి అవుతోంది, రేపు పొద్దున్నే హైదరాబాద్ పోవాలి కదా, పద వెళ్ళి పడుకుందాం.
ఏమండి త్వరగా బయలుదేరండి. వస్తున్నా కదా. వస్తున్నా అని అక్కడే ఉంటారేంటి? ఇప్పుడు బయలుదేరితే హైదరాబాద్కి ఎప్పటికి చేరతాం? నా బంగారు కొండని ఎయిర్పోర్ట్ నుంచే రిసీవ్ చేసుకోవాలి కదా. కొడుకుని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆశపడుతోందిరా శాంతి. ఎందుకే అంత ఆశ? నా బుజ్జిబాబుని ఎప్పుడెప్పుడు చూస్తానా అని కొండంత ఆశతో ఉన్నానండి. ఒరే శేఖర్, ఇదిగో చూడు, కొడుకు విమానం దిగ్గానే వాడికి గోరు ముద్దలు తినిపించాలని టిఫిన్ తయారు చేసిందిరా. అంతేకాదు మావయ్య, వాడికిష్టమని వాడికిష్టమైన పిండి వంటలు కూడా చేసి తీసుకొస్తున్నాను. వాడొచ్చాక మొక్కు తీర్చుకుంటానని తిరుపతి వెంకన్నకు మొక్కుకున్నాన్రా. అలాగే నాన్న. వాడు విమానం దిగంగానే ముందుగా వాడికి దిష్టి తీయాలండి. అలాగే లేవే. మీరిక్కడే మాట్లాడుతూ ఉండండి. మనం హైదరాబాద్ వెళ్ళేసరికి విమానం వచ్చి మనవాడు మళ్ళీ అదే విమానంలో లండన్ వెళ్ళిపోతాడు. అయ్య బాబోయ్, పదండి 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 మావయ్య. ఏమండి, హైదరాబాద్ చాలా మారిపోయింది కదండి? అవునవును. ఏమండి, ఎయిర్పోర్ట్ ఇటు కాదు కదా, మరి ఇటు వెళ్తున్నామేంటి? మనం కరెక్ట్గానే వెళ్తున్నాం శాంతి. ఎయిర్పోర్టు ఈ మధ్యన బేగంపేట నుంచి శంషాబాద్కు మార్చారమ్మా. టీవీలో పేపర్లో వచ్చింది, నువ్వు చూడలేదా? నేనా మావయ్య, నాకంత తీరికెక్కడది? ఈ మధ్య టీవీలో పేపర్లో నేనెక్కడ చూస్తున్నాను, అందుకే నాకు తెలీదు. కొన్నిసార్లు అవి చూడకపోవటం మన మంచికే. ఎయిర్పోర్ట్ కని చెప్పి కారు హాస్పిటల్కి తీసుకొచ్చారేంటండి? అవతల అబ్బాయి వచ్చే టైం అవుతుంటే. ముందు లోపలికి వెళ్దాం పదండి. ఒరే చంద్రశేఖరం, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత వచ్చి కలుద్దాంరా. ముందు అబ్బాయి దగ్గరికి వెళ్దాం. అబ్బా, నేను చెప్తాను కదా, ముందు లోపలికి వెళ్దాం పదండి. ఏంటి మావయ్య ఈయన చేదస్తాం? ఏమండి, ముందు అబ్బాయి దగ్గరికి వెళ్దాం పదండి. ఒరే శేఖరం, అది అబ్బాయిని చూద్దామని అంత దూరం నుంచి ఆతృతగా వస్తే ఏమిట్రా ఇది? ఏమండి, ముందు మన అబ్బాయి దగ్గరికి వెళ్దాం పదండి. ఇక్కడున్నది మనవాడేనే. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒరేయ్, లండన్ నుంచి వచ్చే మనవాడు ఇక్కడ ఉండడం ఏమిట్రా? అసలు ఏం జరిగింది? నా బిడ్డకి ఏమైంది? అబ్బా, అన్నీ చెప్తా పద శాంతి. రా శాంతి, రా. నమస్కారం నమస్తే అండి. అండి. నమస్కారం అండి. నమస్కారం. నా కొడుకు ఎక్కడండి? వాళ్ళని చూడు శాంతి. మనవాణ్ణి చూపించమంటే వీళ్ళను చూపిస్తారేంటి? శాంతి, ఈ పిల్లల్లో నీకు నీ కొడుకు కనిపించట్లేదా శాంతి?
నాన్న, వీళ్లల్లో నీకు నీ మనవడు కనపట్లేదా నాన్న? నాకు మాత్రం నా కొడుకు కనపడుతున్నాడు నాన్న, నా కొడుకు కనపడుతున్నాడు. నాకైతే ఈ పిల్లల్లో నా కొడుకు కనపడుతున్నాడు నాన్న, నా కొడుకు కనపడుతున్నాడు. ఏంటండి అసలు ఏం జరిగింది? ఒరేయ్ ఒరేయ్, ఏమిట్రా ఇది? వీళ్లలో మనవాణ్ణి చూసుకోవడమేమిట్రా? ఒరేయ్, నువ్వేదో దాస్తున్నావురా. అసలు ఏం జరిగింది? ఏమండి నిజం చెప్పండి, అసలు ఏం జరిగింది? నేను తట్టుకోలేనండి. శాంతి, నాన్న, మీరు తట్టుకోలేరని నాకు తెలుసు. కానీ మీరు నన్ను కూడా అర్థం చేసుకోవాలి. నీకు చెప్పే ధైర్యం నాకు లేదు నాన్న, నీకు చెప్పే ధైర్యం నాకు లేదు శాంతి. అసలు ఏం జరిగిందండి? మన బాబుకి ఏమైందండి? చెప్పండి. మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి. అమ్మా శాంతి, ఇదేంటో నువ్వే చదువమ్మా. ఏమండి? అమ్మా శాంతి, ఏమైందమ్మా? మన సందీప్ మనకి లేడు శాంతి, మన సందీప్ మనకి లేడు. అందరికీ నమస్కారం. మన చంద్రశేఖర్ కుమారుడైన సందీప్ చేసిన అవయవ దానం వల్ల 5 జీవితాల్లో వెలుగులు నిండాయి. ఈ సందర్భంగా కూడా వారి యొక్క భావాల్ని వ్యక్తపరచాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇంజనీరింగ్ చదువుతున్న నా కొడుక్కి ప్రమాదవశాత్తు 2 కళ్ళు పోయాయి. సందీప్ బాబు దయవలన అవయవదానం చేయడం వలన మళ్ళీ మా బాబుకు చూపొచ్చింది. ఇలా సందీప్ బాబు స్ఫూర్తితో మేమందరం, మా కుటుంబ సభ్యులందరం అవయవదానం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామండి. మా కుటుంబ సభ్యులందరం కూడా సందీప్ బాబు వాళ్ళ కుటుంబానికి జన్మజన్మలా రుణపడి ఉంటామండి. అందరికీ నమస్కారం. సందీప్ చేసిన ఒక మంచి పని వల్ల పుట్టుకతో చూపులేని నా మనమరాలు ఇప్పుడు చూడగలుగుతుంది. సందీప్ మా కుటుంబంలో వెలుగు నింపాడు. వారి కుటుంబ సభ్యులందరికీ వందనాలు. అందరికీ నమస్కారాలు. శారదక్కకి, శేఖర్ అన్నకి 1000 కోట్ల నమస్కారాలు. నా భర్తకి కిడ్నీ పాడై ఎక్కువ రోజులు బతకడన్నారు. ఆశ వదులుకొని కుటుంబం అంతా పుట్టెడు దుఃఖంలో ఉన్నాము. సందీప్ బాబు దయ వల్ల నా భర్తకి పునర్జన్మ లభించింది. సందీప్ బాబు ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. సందీప్ గారి తాతగారైన శ్రీ రామనాథం గారిని కూడా వారి యొక్క భావాల్ని వివరించవలసిందిగా సభలో వారిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఏం మాట్లాడమంటారు? జరిగింది మంచి కార్యమే అయినా నా కొడుకు కోడలికి పుత్ర శోకం మిగిలింది. ఇక నా విషయానికి వస్తే కాటి కాలు చాపుకున్నాను. కొడుకు తల కొరివి పెడితే పున్నామ నరకం తప్పుతుందంటారు. ఆ అదృష్టం నా కొడుక్కి లేకపాయే. కానీ నా మనవడు చేసిన మంచి పని వల్ల అటేడు తరాలు ఇటేడు తరాలు పున్నామ నరకం తప్పుతుందని ఇప్పుడు నమ్ముతున్నాను. నా మనవణ్ణి
ఇలాంటి పనులు చేయకురా అని ఎప్పుడూ కోప్పడుతుండేవాణ్ణి. కానీ కానీ వాడి ఆత్మశాంతి కోసం మీ అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను. వాడి స్ఫూర్తిగా నేను కూడా నా అవయవాలు దానం చేస్తానని నా కొడుకు కోడల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అంతే అంతే. మన ప్రియతమ జనరల్ మేనేజర్ ఆర్జిత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజు మన చంద్రశేఖర్ ఇంట్లో బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా 5 జీవితాలలో ఈ రోజు నూతన అధ్యాయం మొదలైంది. ఇది సందీప్ చేసినటువంటి మంచి పనుల వల్ల అయింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే సింగరేణీయులందరూ ఐక్యతతో అవయవ దానానికి ముందుకు రావాలి. సందీప్ను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుతున్నాను. నేను కూడా ఇందులో భాగస్వామిని అవుతానని మీకు చెప్తున్నాను. సందీప్ ఆత్మకి శాంతి కలగాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా శ్రీమతి ఉమారాణి నరసింహారావు గారు మన సేవా అధ్యక్షురాలు గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒక తల్లిగా శ్రీమతి శాంతి గారికి వచ్చినటువంటి కష్టము ఎవరూ తీర్చలేనిది. కానీ వారి అబ్బాయి చేసిన త్యాగము మరికొన్ని కుటుంబాలలో వెలుగులు నింపింది. వారి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చివరిగా శ్రీమతి శాంతి చంద్రశేఖర్ గారిని కూడా ఈ సంస్మరణ సభలో మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా కొడుకు ఒక్కడు చేసిన పని వల్ల ఇంతమంది జీవితాలకి మంచి జరిగింది. నా కొడుకుని స్ఫూర్తిగా తీసుకుని మీ అందరూ ముందుకొచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.